మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో శ్రీ వాసవి మహల్ నందు రెడ్ క్రాస్ సహకారంతో ఆర్యవైశ్య సంఘం సభ్యులు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు జిఎం శేఖర్, ఆర్యవైశ్య సంఘం నాయకులు, రక్తం ఇచ్చువారు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం సహాయం చేయాలి. అంటే మానవతా వాళ్ళ విలువలతో ఈ సంస్థ ప్రారంభమైంది. 1859లో ఫ్రాన్స్ ఆసియా మధ్య జరిగిన యుద్ధంలో వేరే మంది చనిపోతుంటే అప్పుడు జాన్ హెన్రీ అనే ఈ సంస్థ ప్రారంభానికి ఆ రోజు అనేకమైనటువంటి చనిపోతున్నటువంటి వారిని రక్షిస్తూ అదే సందర్భంలో ఒక సంస్థను ప్రారంభించి ఈరోజు ఆ రైతుల సంస్థ ఇప్పుడు దాదాపు ప్రపంచ దేశాలలో అన్ని దేశాలలో కూడా మన కార్యకలాపాలు కొనసాగుతాయి. ఈరోజు మన భారతదేశంలో మన రాష్ట్రంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు రైతుల సంస్థ భాగస్వామ్యంలో ముఖ్యంగా ఈ సంస్థ ద్వారా మొదట రక్తదానం చేయాలి. రక్తదానం అనేది ఇందాక మన విశ్వనాథ్ గారు చెప్పారు, అదే ప్రాణదానంతో సమానం. జనరల్గా పబ్లిక్ డౌట్ ఉంది, రక్తదానం అంటారు. హాస్పిటల్లో అడ్మిట్ అయితే మేము బ్లడ్ కొనాల్సి వస్తుంది. వాస్తవంగా బ్లడ్ కొనాలి డైరెక్ట్గా అంటే చాలా కష్టం. కానీ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా బ్లడ్ని ప్రిజర్వ్ చేసి దానికి ఆ ఖర్చులు మాత్రమే జాతీయ అంటే కేంద్ర ప్రభుత్వంలో వచ్చిన గైడ్లైన్స్ ద్వారానే ఏదైతుందో ఆ ప్రకారం ఇప్పుడు చాలా మంచిగా ఉంచుకోవాలి అంటే అనేది చాలా అవసరం అన్నమాట. మన భారతదేశంలో దానానికి ఇది ఒక పుట్టినిల్లు. అయితే ఎన్నో రకాల దానం గురించి మనం వింటూనే వచ్చినాం. అన్నదానం, వస్త్రదానం, ధనదానం. అయితే ఇవన్నింటి నుండి మన ప్రాణాన్ని కాపాడుకోలేము. అయితే ప్రతి ఒక్క మానవుడు ఎప్పుడైతే సమాజం ప్రతి రక్తాన్ని దానం చేస్తూ తన జీవితంలో సమాజం వైపున ముందు వెళ్తారో అప్పుడే ప్రతి ఒక్క మానవుడు ఆరోగ్యంగా ఉండేదానికి సాధ్యమవుతుంది. మనం హాజరైనారు. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము. మేము ఇప్పుడు మా అమ్మా నాన్న పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి 21లో ఓపెన్ చేసినాం ట్రస్ట్. అప్పటి నుండి 2 సంవత్సరం ఒక్కొక్క కార్యక్రమం చేస్తున్నాము. ఒక 3 నెలల ముందే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసింది. అది మార్చి లోపల అయిపోయింది. ఇది మార్చి తర్వాత కాబట్టి ఈ సంవత్సరంలో చేసి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. మన మెడికల్ షాప్ శివ ఏమన్నారంటే, మన రోజు బ్లడ్ చాలా అవసరం కాదన్నా, బ్లడ్ క్యాంప్ చేస్తే బాగుంటుంది రోజు సజెషన్ ఇచ్చినాడు. సరే సంతోషం, అది కూడా చేద్దాము ఒకసారి ఏముంది అనేసి ఆలోచన చేసి ఈరోజు ఏర్పాటు చేసినాము. బ్లడ్ క్యాంప్ అంటానంటగానే నాకు విశ్వనాథ్ గుర్తుకొచ్చింది. విశ్వనాథ్ వాళ్ళు కూడా ఈ ఊరే, మా ఫ్రెండ్స్ వీళ్ళంతా. ఆలోచన ఎందుకు, ఇది పెద్ద సమస్య కదా ఇండియాలో, వీళ్ళకి విజీ చేద్దామనేసి ఒక ప్రతి విషయానికి క్లాస్ అని చెప్తే బాగుంటుంది. జిఎం శేఖర్ అనే వాళ్ళకి